హాయ్ అండి, అందరికీ నమస్కారం. సంపూర్ణ కాశీఖండం అండి, భాగం 10 వాయులింగాన్ని ఎవరు ప్రతిష్ఠించారు అని తెలుసుకుంటున్నాము కదా. ప్లీజ్ అండి, ఒకే ఒక లైక్, మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుందండి. ఓం అరహర మహాదేవ శంభో శంకర. వరుణ నగరానికి ఉత్తరాన వాయు నగరమైన గంగావతి నగరము ఉంది. దీని అధిపతి ప్రభంజనుడు, అంటే వాయుదేవుడు. శివభక్తుడై ఈ అధిపత్యాన్ని పొందాడు. పూర్వము కశ్యప ప్రజాపతి వంశంలో జన్మించిన దుర్హటి అనే పుణ్యాత్ముడు కాశీలో పవనేశ్వర లింగాన్ని స్థపించిన దీక్షగా శివుని కోసం తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడు దుర్జటి శివుని స్తోత్రం చేశాడు. దానికి శివుడు, నేను స్థాపించిన లింగం వాయులింగంగా ప్రసిద్ధి చెందుతుంది. ఈ పవ పవహనేశ్వర లింగాన్ని అర్పించిన వారు సర్వలోక పూజితుడవుతాడు. పడమటి దిశకు నువ్వు అధిపతివి అవుతావు అని దీవించి అదృశ్యమైనారు. అలకాపురం వర్ణనం. గంధపతికి తూర్పుగా కుబేరుని అలకాపురి ఉంది. ఇతడు శివునికి మిత్రుడు కూడా. నవనీతులకు దాత. శివశర్మ కుబేరుడవరు. ఆధిపత్యం ఎలా వచ్చింది, శివమిత్రుడెలా అయ్యాడు అని ప్రశ్నిస్తే సమాధానముగా విష్ణుదూతలు ఇలా చెప్పారు. పూర్వము కమిల్వ్య నగరములో సోమాయుజుల వంశంలో యజ్ఞ దీక్షితుడైన యజ్ఞదత్తుడు అనే సద్మహా బ్రాహ్మణుడున్నాడు. అందరి చేత గౌరవింపబడుతున్నాడు. నిత్యాంగి స్తోత్రం చేస్తూ క్రతువులు నిర్వహిస్తూ బ్రాహ్మణ ధర్మాన్ని వేదావిధిగా సాగిస్తున్నాడు. ఆయనకు గుణనిధి అనే కుమారుడున్నాడు. కొడుకు ఇంట్లో కనిపించలేదని ఎప్పుడైనా ఆయన అడిగితే అప్పుడే దేవతార్చన చేసి వెళ్ళాడని భార్య అబద్ధ ఆడుతూ కొడుకును వెనకేసుకొచ్చేది. ఒక్కసారి తండ్రికి కోపం తెప్పించవద్దని హితపు చెప్పింది. దానితో అసలు ఇంటికి రావడం మానేశాడు. 19 ఏండ్లు వచ్చేసరికి వివాహం చేశారు. కానీ భార్యను అలక్ష్యం చేస్తూ దురాచారాలను ఏమాత్రం తగ్గించుకోలేదు. ఒకరోజు తల్లికి తండ్రి ఇచ్చిన నవరత్నాల ఉంగరాన్ని దొంగలించి జూదంలో పోగొట్టుకున్నాడు. దాన్ని ధరించిన జూదగాడిని దీక్షితుల వారు చూసి ఎక్కడదని గర్దించాడు. వాడు నిజం చెప్పాడు. కోపంతో ఇంటికి తిరిగి గుణనిధి తండ్రి భార్యను ఉంగరము ఎక్కడుంది అని అడిగితే ఆమె దాన్ని మాయ మాటలతో కప్పిపుచ్చింది. ఇంట్లో వెండి గిన్నె మొదలైన వాటిని గురించి అడిగినా సరైన సమాధానము చెప్పలేదు. ఆమెను కోపగించి కొడుకును ఇంటికి రానివ్వద్దని హెచ్చరించాడు. అన్ని దారులు మూసుకుపోయాయి. గుణనిధికి ఒక శివరాత్రి నాడు శివభక్తుడొకడు శివుని నైవేద్యం పెడదామని మధుర పదార్థాలను చేయించి శివాలయానికి వెళ్ళాడు. అక్కడే చాలా రోజుల నుంచి ఆకలితో అలమటిస్తున్న గుణనిధిని నెమ్మదిగా భక్తుడు వెళ్ళిపోయేదాకా ఆగి అక్కడ తిరిగే భజనలు స్తోత్రాలను విని చూసి ప్రసాదం కోసం వేచి ఉన్నాడు. అందరూ వెళ్ళిపోయిన తరువాత గర్భాలయము చేరాడు. అక్కడ ఉన్న దీపారాధన కొండెక్కుతున్నట్లు గమనించి అందులో అక్కడే ఉన్న చమురు పోసి నూనె పోసి ఒత్తిని ఎగదోశాడు. తన కొంగు చింపి ఒత్తి చేసి నూనెలో తడిపి మరింత కాస్త నూనె పోసి వెలిగించాడు. లోపలి నైవేద్యాన్ని చేత్తో పట్టుకుని బయటికి పరిగెత్తుతుండగా అక్కడి నిద్రిస్తున్న ఒక భక్తుడిపై పడ్డాడు. తరువాయి భాగంలో తెలుసుకుందామంది.